తీసుకొచ్చినాక జన సముద్రాన్ని దాటించినాక పౌరుషాన్ని ప్రవేశం పెట్టినాక వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట వినలా, దేవునికి వ్యతిరేకమయ్యారు. అయినప్పుడు ఏం చేస్తాడు? ఆ దోషులయ్యారు, చెడిపోయారు, దేవుని మాట వచ్చారు వాళ్ళు. అందుకని 40 సంవత్సరములు వాడిని ఫిలిష్తీయులకి పగవస్తులకు అప్పచెప్పాడు దేవుడు. ఉండవచ్చు అమ్మా. ఆ కాలమున గాను వంశస్థుడును యోర్యా పట్టణస్థుడునైన మనోహ అను నొకడు ఉండెను. యోర్యా పట్టణములో ఈ ఒంగోలు లాగానే ఒక గ్రామం, పల్లెలు ఉన్నాయి కదా, కొన్ని పల్లెలు. నేను వస్తాను లైన్లోకి, నీకు మనకి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా. ఏంటి? అతను మనోహరం, అతను భార్య గొడ్రాలై ఉండేను. అతని భార్య గొడ్రాలై ఉంది, పిల్లలు లేరు. ఇశ్రాయేలు రక్షించడానికి ఆ గాను వంశంలో దేవుడు ఎన్నుకున్నాడు, తక్కువ వంశంలో దేవుడు ఎన్నుకున్నాడు, ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, అతను ఎన్నుకున్నాడు, మనోహరం ఎన్నుకున్నాడు. గొడ్రాలు పిల్లలు లేరు. కానీ ఆ ఇశ్రాయేలు కాపాడటానికి, మనల్ని రక్షించడానికి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. మన వాళ్ళని ఎన్నో మనం ఏం చేస్తున్నాం చూడు. దాని కొట్టాలంటే కాకుండా లేకుండా యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కాల్పు లేకపోయినా, అయితే నీవు గర్భవతి కుమారుడు కందు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ తల్లికి. మనమందరం కూడా ఏం చేస్తున్నాం? గర్భఫలం లేదు, పెళ్ళయ్యగానే నా పిల్లలు కావాలి, నా కూతురు, నా కుమారుడు కావాలనుకుంటాం. కానీ ఈడ దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేవుని సేవ పిలుచుకున్నాడు. దేవుని ప్రజలు రక్షించడానికి అతని మనోహరం ఎన్నుకున్నాడు. అతని ద్వారా ఇశ్రాయేలు రక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి అని ఎన్నుకున్నాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? కాబట్టి నీవు జాగ్రత్త. నీ కడుపుతో ఉన్నప్పుడు, గర్భకాలం వచ్చినప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉంటామా లేదా? ఈ తల్లులకు తెలుస్తుంది, అవునా కదా? ఆ జాగ్రత్తలు తల్లులకు తెలుస్తూ ఉంటుంది. చదువమ్మా. ద్రాక్షారసమైనా గాని మద్యమునే గాని తాగకుండము. ఆ రోజుల్లో ద్రాక్షారసాన్ని మద్యాన్ని తాగుతారు. ఆ జనాలు చెడిపోయింది కదా లోకం. అక్కడ చెడిపోయి దేవుని దృష్టికి వ్యతిరేకమయ్యారు కదా. అవునా కదా? అలా చెడిపోయింటే కదా దోషం చేశారు కదా దేవునికి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? అపవిత్రత ఏది కూడా తినకుండా దేవుడు ఆమె చెప్తున్నాడు. ఈ సంగతి జరిగినాక దేవుడు ఆమె దేవత ఆమె చెప్పినాక భర్తతో చెప్తుంది. 9వ వచనం చూద్దామమ్మా, 8వ వచనం చూద్దాం. 7వ వచనం అని ఆలకించుము, నీ గర్భవతివై కుమారుడు కందువు. కాబట్టి చదవండి, నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగుకునుము, అపవిత్రమైన దేనిను తినకునుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీని చేయబడిన వాడే ఉన్న నాతో చెప్పాను. భార్య భర్తతో చెప్తుంది, దేవుడు నాతో మాట్లాడే, దేవతకు వచ్చి నాతో మాట్లాడుతుంది. నీ బిడ్డని నువ్వు గర్భాన్ని నేను ఇచ్చాను, కడుపులో ఉన్నాడు, నా బిడ్డ పెరుగుతున్నాడు, గర్భవతి అయ్యాడు. అయ్యా నువ్వేం చేయాలి? పవిత్రంగా ఉండాలి. దేవుడి గర్భఫలం పొందినప్పుడు ప్రభా ఈ ప్రపంచంలో అంట ఇశ్రాయేలు కంటే తెలియగల స్త్రీలు లేరంట. ఈ దేశం ఇప్పుడు కూడా ఇశ్రాయేల్లో తెలియగల జనులు లేరంట. అంత తెలియ జ్ఞానాన్ని ఇచ్చాడంట దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, వాళ్ళ స్త్రీలకి, వీధులకి. ఇశ్రాయేల్ ఇస్లాంలో వాళ్ళు చాలా ఏ పని చేసిన దేవుని సూచిస్తూ, దేవుని మహిమపరుస్తూ
అన్ని పనులు చేసుకున్నాడు. అందుకని దేవుడు మితిమీర జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మన బిడ్డ ఎలా పెంచాలి? 9వ చదువమ్మా. తండ్రి మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒకసారి 8వ చదువమ్మా. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పించినట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాడు. నువ్వు గర్భఫలంలో ఉన్నప్పుడు, గర్భిణితో ఉన్నప్పుడు దేవుని ఏమని అనుకుంటావు? నువ్వు కనంగానే నా కొడుకు డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, మంచి నాయకుడు కావాలి, అంతేకాదు మనం కోరుకునేది. ఒక ఇంజనీర్ కావాలి, మంచి చాలా ఉన్నత కావాలని మనం అనుకుంటాం. కానీ తండ్రి ఏమడుగుతున్నాడు? ప్రభువా, నీ కొరకు ఆ బిడ్డ మేము ఎలా పెంచాలి? చిన్న బిడ్డలు ఈ చిన్నప్పటి నుంచే దేవుని భయం భక్తి ఎలా పెంచాలి మాకు నేర్పుమని మనం అడగలుగుతున్నామా? మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో మనం నిలబడగలుగుతున్నామా? నువ్వు అలా అడుగుతున్నావా? దేవుని గర్భాలను ఇచ్చాడు, నాకు గర్భాలను ఇచ్చాడులే, నాకు చాలా సంతోషము, నాకు చాలా ఇది అని నాకు దేవుడు కుమార్తెని ఇస్తే చాలా సంతోషిస్తాం. కానీ మరో ఏమడుగుతున్నాడు? నీ అయ్యా ప్రభువా, నీవు పంపిన దేవుడు మనలో వచ్చిన ఎందుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయగలను? మేమేం చేయాలి? మాకు నేర్పు మనం అడగలుగుతున్నావా? అడిగామా? మనం ఇప్పుడు తల్లి బాగా భర్తలు పిల్లగా ఒక గర్భఫలం వచ్చినప్పుడు, దేవా ఆ బిడ్డను మాకు ఇస్తున్నావు, నీ సన్నిధిని ఎలా పెంచాలి ప్రభా అని మనం దేవుని అడగలుగుతున్నామా? క్వశ్చన్ వేయగలుగుతున్నామా మన బిడ్డల కోసం? అవునా కదా? మనో అడుగుతున్నాడు. అలా మనం పెంచగలుగుతున్నాం మన బిడ్డల్ని. చదువమ్మా. దేవుడు మనోహ ప్రార్థన, దేవుడిని ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు. ఎలా పెంచాలి నీ సన్నిధిలో? మేము మా బిడ్డలు ఇచ్చావయ్యా, మేము ఎలా పెంచాలి అని దేవుడిని మనం చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి స్తోత్రం. యథార్థంగా ఆయన అడిగాడు, నా బిడ్డ ఎలా పెంచాలి? ఎలా పెంచుతున్నాం మనం? అందుకని కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించి, అప్పుడు పొలంలో భార్యాభర్తలు లేరు. మనోహ ప్రార్థన చేస్తున్నాడు, భార్య ఇక్కడ, భర్త ఇక్కడ ఉన్నారు. అదేనమ్మా సంభాషణ. భార్యాభర్తలు ఇక్కడే లేరు, పొలంలో ఉందామా, ఈయన ఒక ఇక్కడ ఉన్నాడు. దేవుడు ప్రార్థన ఒక్కడే ప్రార్థించాడు, భర్త ప్రార్థించాడు, ముందు భార్యను దర్శించాడు. గర్భఫలం ఆమె కదా. ఎలా పెంచాలి? మనం ఎలా పెంచుతున్నాం మన బిడ్డలు? మనం అలాగా ఉండాలి. మనం పెద్ద మాడకపోతే బిడ్డలకి శిక్ష. నువ్వు నేను మన బిడ్డలకు దేవుని ఎలా పెంచగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండగలుగుతున్నాం? మన బిడ్డలు దేవునిలో సంతోషిస్తున్నారా? దేవుని ఇష్టంగా నడుస్తున్నారా లేదా? దేవుని ఇష్టమైన మార్గంలో ఉంటున్నారా లేదా? మన బిడ్డలు ఎలా ఉండాలి చూద్దాం. సామెతల గ్రంథము, సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23, 22 చదువమ్మా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము, నిన్ను కనిన తండ్రి ఉపదేశము అంగీకరిస్తా. ఉపదేశం అంటే మాటలు. మనం నిన్ను నన్ను కన్నా 6 పిల్లల ఆ మగ పిల్లలైనా ఏంది వెనక్కి వెళ్ళారు. అలా చూడమ్మా, బాగేనండి. నిన్ను కనినట్టు నీ తండ్రి ఉపదేశము అంగీకరించము. మనము మన బిడ్డలు, నా బిడ్డలైనా నీ బిడ్డలు ఎవరైనా కూడా తండ్రి చెప్తున్నా ఉపదేశము, మంచి మార్గమును వింటున్నారా? మంచి మార్గం పొమ్మనే అని చెప్తున్నాం కదా. మనోహ ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నువ్వు ఇచ్చిన బిడ్డను ఎలా పెంచాలి అని అడుగుతున్నాడు. ఎక్కడ? సొలొమోను మహారాజు ఏం రాస్తున్నాడు? నీ తండ్రి ఉపదేశమును
అంగీకరించు. ఆయన చెప్పే మాట, ప్రతి మాట నీ మేలుకు. మన తల్లిదండ్రులు చెప్పేది మన మాట మంచి ఉపదేశము మన మేలుకే కానీ కీడికి కాదు, చెడుకి కాదు, మంచిగా చెప్తా ఉంటాడు తండ్రి ఉపదేశము. తల్లిదండ్రులైన ఎవరైనా కూడా మంచి మాటలు అడగండి, చదువుకోండి, దేవుని యందు భయపడి మనకి చెడ్డ పెద్ద చేస్తున్నాగా కానీ చెప్తా ఉంటారు. అలాగే నువ్వు చెప్పగలుగుతున్నావా? తల్లిదండ్రులు మనం నేనైనా ఇంకోనైనా కూడా ఉపదేశము వినాలి. చదువు కింద నీ తల్లి ముదమియందు ఆమెను నిర్లక్ష్యము తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాట ఎన్నో ఉన్నారు. తల్లి ముదిమి ముసలితనంలో కూడా నీ తండ్రి మాట నీ తల్లి మాట వినాలి. వినగలుగుతున్నారా? కొంచెం వయసు పెళ్లి వచ్చాక తల్లి వాళ్ళు పక్కకి నెట్టేస్తున్నారు. అలాగ ఉండాలి. ఎలా ఉండమన్నాడు, ఎలా పెంచమన్నాడు. సంవత్సరం కూడా ఏం చేశాడు? వయసు వచ్చినాక పరాస్త్రీ ప్రేమించి ఆ పక్కకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు అయ్యా బిడ్డ మనకు కాదు, మనం మన వంశముల వాళ్ళు కాదు అన్నప్పుడు కానీ తల్లిదండ్రుల మాట వినలా. దేవుని ఆత్మ పొందుకున్న సంవత్సరాలు తల్లిదండ్రుల మాట వినలా. దేవుడు ఎలా పెంచాడు కానీ వయసు వచ్చినాక ఏం చేశాడు? తల్లిదండ్రులకు విరోధి అయ్యాడు. తల్లిదండ్రుల మాట వినలా. మనం బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు లేదు. ఉన్నారా? లేరు కదా? చదవమ్మా. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకునే వాళ్ళు సత్యము యథార్థతను కొనుక్కొని కానీ లేదనుకో నమ్ముతున్నాడు అనుకో కొనుక్కోవాలి. నువ్వు కొనుక్కోవడం అంటే దేవుడి కాడికి వెళ్ళి నువ్వు అడగగలుగుతున్నావా? నేను యథార్థం ఉంటానయా నీ సన్నిధిలో, నేను నమ్మకం ఉంటానయా నీ సన్నిధిలో నువ్వు అడగగలుగుతున్నావా? దేవుడిని అడగగలుగుతున్నావా? మనం పెంచగలుగుతున్నామా? దేవుడి సన్నిధిలో పంపించగలుగుతున్నామా? మనం చదువు కిందరా జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోమంటున్నాడు దేవుడు. జ్ఞానము ఇది 24:3 ఉంటుంది. జ్ఞానం 5లో ఉంటుంది. చూడమ్మా, జ్ఞానం జ్ఞానానికి సంబంధించి కాదు 24 అమ్మా. జ్ఞానం గలవాడు జ్ఞానవంతుడు. జ్ఞానం కొని ఉంచుకోమంటే దేవుని కాడికి వస్తాడు. దేవుని యెహోవాను భయపెట్టగలిగితే జ్ఞానం మూలం. దేవుని కాడికి వెళ్తే జ్ఞానము లోకం మీద కాదు. అలాగనే చదువు కిందకి రమ్మ 23 నీతిమంతుని తండ్రికి అధికమైన సంతోషం. నీతిగా యథార్థంగా మన బిడ్డలు పెంచుతున్నప్పుడు, దేవుని మహిమ భక్తులు పెంచుతున్నప్పుడు తన తల్లి తండ్రికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మన బిడ్డలు యథార్థంగా ఉన్నారు. నా మాటకి నా మాట అనుకరిస్తూ నా మాటను ఉపదేశం అంగీకరిస్తూ నా బిడ్డలు యథార్థం కలుగుతున్నప్పుడు తల్లిదండ్రుల హృదయం సంతోషంగా ఉంటుంది, మనసు నిర్భరంగా ఉంటుంది. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి తల్లిదండ్రులు మంచి పేరు తెస్తాడే కానీ చెడ్డ పేరు తేవడని వాళ్ళు సంతోషంగా ఉంటారు. అవునా కదా? ఆ మాటకి అదేనమ్మా. అవునా కదా? చూడు, నీతి మన తండ్రికి అధికమైన సంతోషం కలుగును. జ్ఞానము గల వారిని కనినవాడు వారి వలన ఆనందము నందును. జ్ఞానము గలవాడు ఏమవుతాడంట? తండ్రి ఆనందం పొందును. 25 వచ్చినమ్మా. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలను. దేవుని స్తోత్రములు. ఈ మాట ప్రతి ఒక్కరు నువ్వు చిన్న బిడ్డలు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. నీ తల్లిదండ్రులను నీవు ఏం చేయాలంట? సంతోష పెట్టాలి. సంతోష పెట్టగలుగుతూ ఉన్నాము మనము. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులని బాధపడుతుంటామే కానీ, కష్టపెడుతుంటామే కానీ, దుఃఖపెడుతుంటా కానీ సంతోషంగా మనస్ఫూర్తిగా మన హృదయం బాగుంటుందా? యథార్థంగా ఉంటుంది. తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే బిడ్డలు కూడా బాగుంటారు. మన కుటుంబాలు సమాజం నెమ్మది రావాలి అంటే తల్లిదండ్రులు కూడా బాగానే ఉండాలి. సంతోషంగా ఉంటే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మనం అలా ఉండగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో దేవుని కాడికి పంపించగలుగుతున్నామా? అడిగాడు, నా బిడ్డని ఎలా పెంచాలి ప్రభా అని అడుగుతున్నాడు. నువ్వు అడగలుగుతున్నావా? నువ్వు నేను అడగలిగామా?
అలాగా మనం చదువుమా కిందరా. నిన్ను కనిన తల్లిని ఆనందపరుచు. దేవుని స్తోత్రం. నిన్ను కని నీ తల్లిని, నన్ను కని నా తల్లిని, నిన్ను కని తల్లిని నువ్వు ఆనందము వేరు, సంతోషం వేరు. ఆనందం వేరు, సంతోషం వేరు. నువ్వు ఆనందిస్తుంది తల్లిని చూస్తే సంతోషం. నా బిడ్డ నా మాటిని ఉన్న స్థితిలో ఉంది. దేవుని నేను చిన్నప్పుడు దేవుని మందిరానికి పంపించాను. దేవుని అడుగుదల నడుచుకుంది. ఆ వాక్యం ద్వారా తన తండ్రి నేను చెప్పిన మాట ఉపదేశం విని నా బిడ్డ ఉన్న స్థితిలో ఉందని సంతోషించగలిగే స్థితిలో మనం ఆనందిస్తాం. మనసులో సంతోషిస్తే ఆనందం వేరు, సంతోషం వేరు. హృదయంలో నుంచి వచ్చేది ఆనందము, పైకి వచ్చేది సంతోషము. అలాగా మనం ఎలా ఉంటున్నాం మనం, మన బిడ్డలు ఎలా ఉంటున్నాం? చదువు కిందరా. నా కుమారుడా నీ హృదయము నాకేమో, నా హృదయము నా కుమారుడు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నువ్వు కుమారుడు, నీ కుమార్తెవి. మనమందరము నీ హృదయము నాకిమ్ము. మన హృదయం దేవునికి ఇస్తున్నామా, సాతానుడికి ఇస్తున్నామా? మనం కాలేజీకి వెళ్తున్నాం, బడులకు వెళ్తున్నాం, హై స్కూల్కి వెళ్తున్నాం, ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. మన మనసు ఎలా ఉంటుంది? హృదయం ఎలా ఉంది? కాలేజీలో ఉందా, బయట ఉందా? మనం తెలుసుకోవాలి. మన బిడ్డలు ఎలా ఉంటున్నారు? మన కాలేజీకి మనం తెలుసుకోవాలి. కాలేజీకి వెళ్ళేటప్పుడు మన బిడ్డలు కాలేజీ కాడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎలా అంటే తొంటలు సహవాసం చేస్తున్నాడా, లేకపోతే మంచివాడు సహవాసం చేస్తున్నాడా అని మనం ఎంక్వైరీ చేయాలి. బాల్యమునే వాడిని ప్రవర్తన కనిపెట్టి మనకి తెలియజేస్తాడంట. బాల్యములోనే వాడి నడత, వాడు ఎలాంటి వాడు అవుతాడో కూడా తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. సామెతలు 20వ అధ్యాయము 20:11 చూద్దాం. 20వ అధ్యాయము సామెతలు 20:11. తన తండ్రినైనను అమ్మా 20:11 బాలుడు సైతము తన నడబడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల చేత తెలియజేయు. బాలుడు చిన్నప్పుడు, బాలుడైన బాలికైన చిన్న పిల్లలు, బాలుడు సైతము తన నడవడి ప్రవర్తన, మన బాలుడి ప్రవర్తన, బాలిక ప్రవర్తన, నడవడి మన నడకలో ఎలా, ఆ ప్రవర్తనలో ఎలా ఉందో ఏం చెప్తున్నాడు? శుద్ధమైనదో కాదో, పరిశుద్ధంగా ఉందో లేదో, అపవిత్రంగా ఉందో లేదో, మంచి మార్గం వెళ్తుందో లేదో దేవుడు తెలియజేస్తున్నాడు. శుద్ధం కాదు, తన చేష్టల వలన తెలియజేయడు. తన చేష్టలు అంటే పనుల వలన. ఏ పని ఎలా ఉంది అవునా కదా? తన చేష్టల వలన తెలియజేయను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. దేవుని స్తోత్రములు కలుగును గాక. వినగల చెవిని వినాలి, దేవుని ఉపదేశమును నువ్వు వినాలి. జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకోవాలి. దేవుని మనసులో మన వాక్యమును మన జాగ్రత్త గ్రహింపు కావాలి. మనకి వినగల రెండును యెహోవా కలుగు చేసినవే. దేవుని స్తోత్రము. మనం వినగల మన హృదయం, నా హృదయం నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు దేవుడు. మన హృదయం మన హృదయం ఏమైంది? ఏం చెప్పాను? మన హృదయం ఏమైందమ్మా? మన హృదయం ఏమైంది? దేవుని ఆలయం అయింది. మన హృదయం ఏమైంది? దేవుని ఆలయం. అందుకని మన హృదయం ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచాలి, యథార్థంగా ఉంచాలి, దేవునికి ఇష్టమైన హృదయంగా ఉంచుకోవాలి. మన ప్రార్థన దేవుడు ఆలోచించే రీతిగా ఉండాలి. మన ప్రార్థన ఆలోచించే రీతిగా ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేసిన కష్టం వచ్చినప్పుడు, దేవా నన్ను కనికరించు ప్రభా, సమస్య వచ్చిన ప్రభా నువ్వు అడిగినప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మన బిడ్డ మన వాడి ప్రవర్తన బట్టే వాడు ఎలా అంటాడో చెప్తారంటారు. పెద్దలు చెప్తారు, వీడు బాగా ఇదిరా అంటారు. వచ్చే తరంలో వీడు గాలి తిరుగుతాడు అంటారు, ఈ మంచోడు అవుతాడు అంటారు. వాడు చేష్టను బట్టి. నా మాటలు కదమ్మా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. అవునా కాదా? బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనది కాదు, యథార్థం నడుస్తున్నాడో లేదో, తల్లిదండ్రులు మాట్లాడుతున్నాడో లేదో, యథార్థంగా వెళ్తున్నాడో లేదో, స్కూల్కి వెళ్తున్నాడా, స్కూల్ కొట్టి డిమ్మీలు తిరుగుతూ మళ్ళీ ఇంటికి వస్తున్నాడా,
యథార్థంగా ఉంటున్నాడా, కాలేజీకి వెళ్తున్నాడా, సరిగ్గా వెళ్తున్నాడా లేదా మనం తెలుసుకోవాలి. వాడు ప్రవర్తన బట్టి తెలుస్తూ ఉంటుంది కొన్ని. అలాగ మనం ఉండకూడదు. చివరిగా నేను ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ 6 మొదటి నుంచి చదవమ్మా. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏం చేస్తున్నాడమ్మా? ఒక్కసారి అందరూ చెప్పాలి, చెప్పండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి. దేవుని స్తోత్రం. మీరు మనం ఏం చేయాలంట? విధేయులంటే లోబడాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటని, ఉపదేశమును మనం అంగీకరించాలి. తల్లిదండ్రుల మాటకి మనం లోబడాలి. అవునా కాదా? వ్యతిరేకం చేయకూడదు. చదవండి మళ్ళీ. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించ గౌరవం. నీ తల్లిదండ్రుల మాట సన్మానించడం అంటే ఏదో పూజలు దండలు అవి సర్వాలు కప్పడం కాదు. ఆ మాటని, ఆజ్ఞని వింటమే. ఆయన చెప్పిన మాటని మనం వింటమే. మనం వింటున్నామా? తల్లిదండ్రులే ఏం చేయాలంట? సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. అప్పుడు ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంతుడు ఎన్ని సంవత్సరాలు? అబద్ధం చెప్తే దీర్ఘాయుష్మంతుడు 70 లేకపోతే 80 సంవత్సరాలు. చెప్తానే ఉన్నాను. కీర్తనలు 90వ అధ్యాయము 12 ఉంటుంది చూడు. దీర్ఘాయువు 90 12 చూడు. దీర్ఘాయువు ఎన్నో సంవత్సరములు? అది కదమ్మా. అవును, దీర్ఘాయువు ఆయుష్కాలం 70 సంవత్సరములు. అధిక బలము 80 సంవత్సరాలు. దీర్ఘాయువు అంటే అధిక బలం. దీర్ఘాయువు అంటే మనకి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలము. దీర్ఘాయువు అంటే 80 సంవత్సరాలు. దీర్ఘాయువు కలగాలంటే మనం ఉండాలి అంటే తల్లిదండ్రుల మాట వినాలి. మనం తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. మన పిల్లలు ఎలా ఉంటారు? మన ప్రవర్తన, మన చిన్నపిల్లల ప్రవర్తన, వాడి బాలు నడవడి ప్రవర్తన ఎలా ఉంటుందో వాడి నడవడిని బట్టి చెప్తాదంట. బాలుడు సైతం వాడిని మన బెత్తంతో కొట్టాలి. వాడిని బెత్తంతో కొట్టాలి. తాగకుండా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు బెత్తంతో నువ్వు కొట్టగలగాలి. కొట్టినప్పుడు ఆ దెబ్బ మానుకుంటే ఓహో నీ చేస్తుంది తప్పు కదా అని ఆ మార్గంలో పోవడం. మనం నువ్వు గద్దించాలి. గద్దించకుండా ఒకడే కొడుకు ఒకడే కూతురు అని చెప్పని గారాబుగా పెంచుతారు. మనం అలా పెంచకూడదు. గారాభంగా మనం పెంచకూడదు బిడ్డల్ని. దేవుని భయము భక్తులు మనం పెంచాలి. చదవమ్మా. ఎఫెసీ 6 ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాడు దేవుడు ఎఫెసీ సంఘంలో. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచాలి. మనం ఏం చేయాలంట? తండ్రులకు చెప్తున్నాడు, పిల్లలకు చెప్తున్నాడు. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడు పెంచాలి. మనం కూడా దేవుడు మనకి పౌలు గారితో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులకి ఏం మాట్లాడుతున్నాడు? కోపము రేపకూడదు. పిల్లలకు కోపం రేపకూడదు. కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాడిని పెంచుడి. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె
విషయమై మీ యజమానులకి విధేయులండి. యజమానులు ఎవరు? మనకి దేవుడు, మనకి యజమానుడు. దేవుని మాటకి మనము విధేయులు ఉండాలి. దేవుని మాటకి మనం లోబడి ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం కూడా చిన్న బిడ్డలు వాళ్ళ ప్రవర్తన బట్టి ఇప్పుడు ఎలా ఉంటాడో, దేవుళ్ళో పెరుగుతాడా, ఒక మీదకి వెళ్తాడో మనం వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుసుకోవాలి. మనం కూడా దేవుని ఆజ్ఞలకు మనం కూడా వాళ్ళని శిక్షించాలి, గద్దించాలి, మనం ప్రేమించాలి. మన బిడ్డలు కూడా దేవుని భయము భక్తులు పెంచాలి. మనోహర్ అడుగుతున్నాడు, మనోహరాగా ప్రభు నాకు గర్భాన్ని ఇచ్చావయ్యా, స్వాస్థాన్ని ఇచ్చావయ్యా ప్రభా, మేము ఎలా నా బిడ్డని ఎలా పెంచాలయ్యా, ఎలా పెంచాలయ్యా ప్రభా నువ్వు మనం అడుగుతున్నామా? మనం ఏంది లేచిన కాంచి దేవుని చిత్తమే తెలుసుకోకుండా, యేసయ్య తలంతులని తెలుసుకోకుండా ప్రభు యొక్క శిక్షలో పెంచుతున్నామా, బోధనపై ఎలా పెంచుతున్నామా అని మనం ఒక్కసారి గ్రహించుకుందాము. మన బిడ్డలు కూడా ఆ బిడ్డకి నేను మర్చిపోయాను, లేవి అయాన్స్ నూతన సంవత్సరం ప్రవేశపెట్టినాడు కాబట్టి నూతన దేవుడు నూతన సంవత్సరం దయాకిరడానికి ప్రభా హబక్కూకు 3:2 ఉంటుంది. ప్రభా యెహోవా నీ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతనపరుచు, ఆ బిడ్డకు నూతన కార్యములు సంవత్సరం ప్రవేశపెట్టాడు కాబట్టి నూతనమైన జీవితం ఆ బిడ్డని దేవుడు జీవించాలని ఇచ్చిన వాక్యమును నేను ఎంతో ముగిస్తున్నాను. కాబట్టి చెప్పాడంటే అందరి గురించి మనం అన్నా అప్పుడు వాక్యం కోసం ప్రారంభం చేద్దాం. అప్పుడు వాక్యం కోసం ప్రారంభం చేద్దాం. అర్థమైంది వాక్యం. ఫరో కుమార్తె కూడా నా కోసం పెంచుకోండి, దేవుని కోసం పెంచుకోండి, ఆయన ధనాన్ని కోసం. అలాగనే మనం కూడా దేవుని బిడ్డగా మన బిడ్డగా మనం పెంచుకోవాలి. మన తల ఉంచుకొని పని చేసుకున్నాం. లేవి అయాన్ మహాపరిశుద్ధుని దేవా, కృపా తండ్రి, వందనాలు, స్తోత్రం. సమయం చేరువచ్చిన ప్రతి దీర్ఘాయుస్సు ప్రసాదించమని అయినా తండ్రి మీరు యేసు నామములో అడుగుతున్నాం ప్రభువా. తండ్రి ఆ బిడ్డని సంవత్సరాలు మీరు కాసి కాపాడారు నాయన, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైనా. ఆయన మీ చేయి సాచి నాయన ప్రతి దినం నాయన మీ రక్షణలోనైనా మీ జీవులతో ప్రభా మీరు కాపుదల ఖాయమని ఏదైనా తండ్రి మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయినా మీ దాసులు మీరు వాక్యము ధ్యానించినప్పుడు నాయన ప్రతి ఒక్కరు హృదయాల్లో వాక్యం నింపుకోమని, ఆ వాక్యానుసారంగా వారు జీవించాలని, వారు నడుచుకోవాలని, వారి ప్రవర్తన మార్చుకోవాలని నాయన తండ్రి మీరు నేను చదివించారు ప్రభా. అలాగనే వారి బిడ్డలను కూడా ప్రభా మంచి ప్రవర్తన గల వారిని జీవించాలని, వాళ్ళు నడవటి నేర్పాలని తండ్రి. తల్లిదండ్రులు కూడా నాయన ఏ విధంగా సంవత్సరం నాయన అడిగి వేడుకున్నారో ప్రభా, ఎలా పెంచారో ప్రభా ఆయన మీరు సెలవిచ్చారు ప్రభా. అటునే ప్రతి ఒక్కరు నాయన పరిశుద్ధంగా జీవించాలని ఆయన మీరు వాళ్ళు మీరు రక్షణ కంచె వేసిన ఆయన మీ చేయి సాచి ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు నింపి ప్రతి నిత్యము నాయన